క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని లేదా ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఇప్పటివరకు మనం 7 అధ్యాయాలను ధ్యానించాము. ఇవాళ మనం 8, 9 అధ్యాయాలను చూడబోతున్నాము. సో ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేవుని చేతిలో ఒక స్క్రోల్ ఉంది, ఒక గ్రంథపు చుట్ట ఉంది. ఆ స్క్రోల్ మీద 7 సీల్స్ ఉన్నాయి. 7 సీల్స్ ఓపెన్ చేయడానికి ఎవరు వర్తి, దాన్ని ఓపెన్ చేయగలిగేటువంటి వాడు ఎవడు, అంత దాన్ని విలువైన వాడు ఎవరు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు వచ్చి దాన్ని ఓపెన్ చేయడం చూస్తున్నాము. ఇప్పటి వరకు 6 సీల్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇవాళ మనము 7వ సీల్ ఓపెన్ కాబోతుంది, దాన్ని మనం పరిశీలించబోతున్నాము. 7వ సీల్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ శిక్షలు రావడం మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి విషయాలన్నీ కూడా పాత నిబంధనలతో ఎంత గొప్పగా అలైన్ అయి ఉంటాయనేది కూడా మనం ఈ 8, 9 అధ్యాయంలో మనం చూస్తాము. సో 8వ అధ్యాయము 1వ వచనం కోట్. ఆ గొర్రెపిల్ల 7వ ముద్రను విప్పగా పరలోకము ఒక అరగడియ పాటు నిశ్శబ్దమాయను. దేవుని సమక్షమున నిలిచి 7 దేవదూతలను నేను అప్పుడు చూసితిని. వారికి 7 బాకాలు ఇయ్యబడెను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. 7వ ముద్రను విప్పిన తర్వాత దాదాపు అరగడియ పాటు నిశ్శబ్దంగా ఉందంట సిచ్యువేషన్. ఎందుకు అని అంటే అప్పుడు కనిపించబోతున్నటువంటి శిక్ష అనేది ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఇంతకుముందు మనం ఆరు ముద్రలను విప్పడం చూసాం. 6 ముద్రల్లో ఎలాంటి ఇమేజ్ చూసాం? రోమా అనేది రాబోతుంది, వచ్చి ఎట్లాంటి యుద్ధం చేయబోతుంది, యుద్ధంలో ఏం జరగబోతుంది అనేది ఓవరాల్గా ఒక బర్డ్ ఐ వ్యూలో చూసాం. అంటే పైనుంచి చూస్తే ఏం కనిపిస్తుంది అనేది చూసాము. ఇప్పుడు లిటరల్గా అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది స్టెప్ బై స్టెప్, అది ఇజ్రాయెల్ హిస్టరీలో లిటరల్గా నెరవేరినటువంటి మాటలు ఇవన్నీ. సో ఇజ్రాయెల్ ఏ విధంగా శిక్షకు గురైంది రోమన్ల చేతిలో అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. అరగడియ పాటు నిశ్శబ్దమైన తర్వాత 7 దేవదూతలను పునీత యోహాను గారు చూశారంట. మన పాత నిబంధన నుంచి అబ్జర్వ్ చేస్తే దేవుని సన్నిధిలో 7 మంది ఆర్చేంజల్స్ అంటారు, ఆర్కేంజల్స్ అనేసి. సో 7 మంది ఆర్కేంజల్స్ ఉంటారు. సో వాళ్ళు దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటారు అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. సో ఇందులో మనకి 3 దేవదూతలు బాగా సుపరిచితమే. ఒకరు మికాయేలు, యుద్ధాలు చేస్తూ ఉంటారు కదా, ఆయన అనమాట. మికాయేలు దేవదూత మనకు తెలుసు. గాబ్రియేలు అనే దేవదూత మనకు తెలుసు ఆల్రెడీ. మరి ఇతని దగ్గరికి వచ్చింది గాబ్రియేలు దేవదూత. 3వ దేవదూత రఫాయేలు అని చెప్పేసి మనకి తోబితు పుస్తకంలో కనిపిస్తారు. ఇది ప్రొటెస్టెంట్ వాళ్ళ దగ్గర లేదు. సో వాళ్ళకి రఫాయేల్ అనేట ఆయన తెలియదు. ఆయన కూడా ఒక ఆర్కేంజల్. ఈ మధ్యనే ఇండియా ఫ్రాన్స్ దేశం నుంచి కొన్ని విమానాలని దిగుమతి చేసుకున్నది, యుద్ధ విమానాలని. వాటికి ఉన్నటువంటి పేరు కూడా రఫాయేల్. దాని షార్ట్కట్లో రఫేల్ అని పిలుస్తున్నారు, రఫేల్ యుద్ధ విమానాలు. సో ఆ రఫాయేల్ అనేట ఆయన కూడా ఆర్కేంజల్ అనమాట. సో ఈ 7 మంది దేవదూతలు ఉంటారు. మనకి బైబిల్లో తెలిసింది కేవలం 3 మాత్రమే. ఇంకా ఉరియల్ అని, రఘుయేల్ అని 7 మంది ఎవరో ఉన్నారు. వాళ్ళ పేర్లు చదివాను కానీ నాకు అంత గుర్తులేదు. బైబిల్ ప్రకారం అయితే 3 పేర్లు మనకు ఆల్రెడీ తెలుసు. ఉరియేలు, రఘుయేలు 5 మంది కంప్లీట్ అయ్యారు. ఇంకొక 2 ఎవరో ఉన్నారు. అందరి పేర్లు కూడా చివరిలో ఎల్ అని ముగుస్తాయి. అబ్జర్వ్ చేసినట్లయితే మీరు గాబ్రియేల్, రఫాయేల్, మికాయేల్, ఉరియల్, రఘుయేల్. సో ఇట్లా ఎల్ అంటే దేవుడు అని అర్థం అనమాట హీబ్రూ భాషలో. ఎల్ అంటే సో దేవదూత కదా. ఆ పేరు చివరిలో ఏదో మనకి చివరిలో సృజన్ సెగేవ్ అంటే సెగేవ్ అనేది ఎట్లా కంటిన్యూ అవుతుంటుందో అట్లా వాళ్ళకి ఎల్ అనేది దేవుని పేరుతో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో 7 దేవదూతలు కనిపించారు. వాళ్ళకి 7 బాకాలు ఇచ్చారంట. బాకా అంటే ఏంటి? యుద్ధనాదాలు ఇట్లా చేసేటప్పుడు ఉఫ్ అని ఊదుతూ ఉంటారు కదా. సో అదనమాట యుద్ధనాదాలను ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఒక బాకా ఇచ్చారు అని అంటే మీరు లిటరల్గా అర్థం చేసుకోవాలి ఏమని, ఒక యుద్ధం. ఎందుకంటే బాకా ఎప్పుడు ఊదుతారు? జనరల్గా యుద్ధానికి సంబంధించినప్పుడు, లేదా రెండో సిచ్యువేషన్ కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో బాకాని ఉపయోగించారు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 100 కేసెస్ ఉంటే అందులో 90-95 కేసులు ఓన్లీ యుద్ధం కేసుల్లో మాత్రం ఉపయోగించారనమాట. సో 3వ వచనం. సువర్ణ ధూప పాత్రను ధరించిన మరి ఒక దేవదూత బలిపీఠం చెంత నిలిచెను. పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపం వసగబడెను. సింహాసనం ఎదుట నుండి సువర్ణ బలిపీఠముపై అది అతనిచే అర్పింపబడెను. దేవుని సమక్షంలో ఉన్న ఆ దేవదూత హస్తముల నుంచి ధూమము పునీతుల ప్రార్థనలతో పాటు పైకెగిసెను. అప్పుడు ఆ దేవదూత ధూప పాత్రను గైకొని బలిపీఠం నుండి సంగ్రహించిన అగ్నితో నింపి భూమిపై విసరెను.
దానితో ఉరుములను, గర్జనలను, మెరుపులను, భూకంపములను సంభవించను. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టెంపుల్ ఇమేజ్ మీద మాట్లాడుతున్నాను. టెంపుల్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే హోలీ ఆఫ్ హోలీస్ అని అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలాన్ని కవర్ చేస్తూ ఒక క్లాత్ అనేది ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే దేవుని యొక్క దివ్య మందస్సు ఉంటుంది. ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక క్లాత్ ఉంటుంది. క్లాత్ బయట ఒక బంగారంతో చేసినటువంటి టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద సాధారణంగా సాంబ్రాన్ని పెట్టి ఎప్పుడు సాంబ్రాన్ని వేస్తూ ఉంటారు అనమాట అక్కడి నుంచి. సో ఆ సాంబ్రాన్ని అనేది పొగ ఆ దేవాలయం మొత్తాన్ని, హోలీ ఆఫ్ హోలీస్ మొత్తాన్ని కవర్ చేసేలాగా ఉంటుంది. మీరు దీన్ని ఎప్పుడైనా చూసి ఉంటారా? క్యాథలిక్ చర్చ్లో, ప్రొటెస్టెంట్ సోదరులకి తెలియదు. క్యాథలిక్స్ మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు మీరు చర్చిలో ఆదివారం చర్చికి వెళ్ళినట్లయితే అక్కడ ధూపం వేయడం మనం చూస్తాము. ఆ బలిపీఠాన్ని గురువులు వచ్చి ముద్దు పెట్టుకోవడం చూస్తాం. బలిపీఠాన్ని ఎందుకు ముద్దు పెట్టుకుంటారు? ఆ బలిపీఠంలో ఉన్నది పునీతుల యొక్క ఆత్మలు. అలాగే బలిపీఠం మీద అర్పించబడబోయేది యేసుక్రీస్తు. అందుకనే మనం బలిపీఠాన్ని ముద్దు పెట్టుకుంటాము. ప్రత్యేకించి గురువులు, మనం అంటే నేను కాదు పూజ చేయడానికి. సో గురువులు వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే తర్వాత ఏం చేస్తారు? ఆ బలిపీఠం చుట్టూ కూడా అర్పించబోయేటువంటి ఆ బలిపీఠం చుట్టూ కూడా ధూపాన్ని వేస్తారు క్యాథలిక్ చర్చ్లో. అరే పరలోకంలోనే ధూపాన్ని వాడారు అని ఆయన ప్రొటెస్టెంట్ సోదరులు, అయ్యో మీరంతా విగ్రహారాధన చేసేస్తున్నారండి, ధూపం వేస్తే విగ్రహారాధన అంటే మరి పరలోకంలో ఏం జరుగుతుందని అడిగినా మీరు బైబిల్ చదవండి, మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఓకే, సో ఆ ధూపం అనేది దేనికి గుర్తు అని అంటే ఆ పొగ అనేది ప్రార్థనలకు గుర్తు. పరలోకంలో ఈ పునీతులందరూ ఏం చేస్తున్నారు? సరే భూమి మీద యేసుక్రీస్తు కోసం చనిపోయారు, లేదా యేసుక్రీస్తు మంచి మార్గంలో నివసించి చనిపోయారు, పరలోకానికి వెళ్ళి. పరలోకంలో ఏం చేస్తారు? రెండు చేస్తారు. ఒకటి మనం అబ్జర్వ్ చేసాము 7 అధ్యాయాల్లో. ఒకటి పవిత్రుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. గొర్రెపిల్లకు స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత, ప్రభావము ఆ పదాలన్నీ వాడుతూ ఆయన పొగుడుతున్నారు. ఒకటోది. రెండోది ఏం చేస్తున్నారు? ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేయండి. పునీతులందరి ప్రార్థనలతో కలుగుటకు అతనికి ఎంతయో ధూపం అసలుపడింది. ఎంతయో ధూపము. ఎంత ధూపం అంటే వాళ్ళు ఎంత ప్రేయర్ అయినా చేయగలరు. చూడండి, ఆరాధన, ప్రేయర్ రెండు వేరు. ఆరాధన అంటే దేవుణ్ణి ఆరాధించడం, ఏది ఆరాధకుండానే దేవాన్ని మహిమ కలుగుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనేది మన విషయాలను దేవునికి చెప్పటం అంతే. మీరు పరలోక ప్రార్థన అబ్జర్వ్ చేయండి. ప్రార్థనలో ఏముంటుంది? 2 భాగాలు. ఒకటి దేవుడికి సంబంధించినటువంటి మాటలు, ఘనత కలగాలని. రెండో భాగం అంతా ఏంటి? మన పిటిషన్స్ అవన్నీ. నాకు అందిన ఆహారాన్ని దయచేయి, నా నాటికి కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయండి అని అడుగుతాం. నేను శోధనలో పడకుండా నన్ను కాపాడు, నేను ఎవరి ఏడలైనా తప్పు చేసి ఉంటే నేను వాళ్ళని నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. నేను వాళ్ళు ఎవరైనా నాకు తప్పు చేసి ఉంటే నేను వాళ్ళని క్షమిస్తాను అని చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పునీతులు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయారు. ఇంకా పరలోకంలో ఏం ప్రార్థనలు చేస్తారు వాళ్ళు? ఆల్రెడీ దానికంటే ముందే ఇట్లాంటి డౌట్లు వస్తాయని ప్రొటెస్టెంట్లకి మేబీ వాళ్ళ బాగోగుల కోసం పరలోకంలో మేము బాగుండాలని ప్రేర్ చేస్తున్నారేమో అనుకుంటారేమో. అందుకని ఏమన్నాడు 16వ వచనం 7వ అధ్యాయం, ఎన్నటికి వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు, సూర్యుడు కానీ వేడిని కానీ వారిని దహింపదు, గొర్రెపిల్లే వారికి తోడుగా ఉంటుంది. మరి వాళ్ళకి ఆకలి లేదు, సూర్యుడి చేత ఇట్లాంటి బాధలు ఏం లేవు, రోగాలు ఉండవు. వాళ్ళు దేనికోసం ప్రార్థనలు చేస్తారు? ఎస్, మన కోసం ప్రార్థనలు చేస్తారు. అందుకనే మనం ఏమని అడుగుతాము? పునీత మరియమ్మ గారు మా కొరకు ప్రార్థించండి, పునీత మత్తయ్య గారు మా కొరకు ప్రార్థించండి, పునీత యోహాన్ గారు మా కొరకు ప్రార్థించండి, పునీత మదర్ తెరెసా గారు మా కొరకు ప్రార్థించండి అని మనం అడుగుతాం వాళ్ళందరినీ. అది బైబిల్లో నుంచి తీసుకోబడినటువంటి సత్యము. ప్రకటన గ్రంథం వీళ్ళకి తెలియదు కాబట్టి, ప్రకటన గ్రంథం మీద ఐడియా లేదు కాబట్టి మీరు పొరపాటు పడుతున్నారు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు పునీతులకి ఎంతయో ధూపం అవసరపడింది. ఎంత ధూపం అంటే నువ్వు ఎంత ధూపం వేసినా దేవుడు వినడానికి రెడీగా ఉన్నాడు, ఎంత ప్రార్థన చేసినా కూడా వినడానికి రెడీగా ఉన్నాడు. అందుకనే మనం పునీతులని ప్రార్థన సహాయం అడుగుతూ ఉంటాము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 4వ వచనం, దేవుని సమక్షంలో ఉన్న దేవదూత హస్తంలో నుండి ధూపము పునీతుల ప్రార్థనలతో పాటు పైకెక్సాను. ఉత్త ప్రార్థనలే కాదు, దేవుని సన్నిధికి వెళ్తుంది, పునీతుల యొక్క ప్రార్థనలు కూడా వెళ్తున్నాయి. పునీతులు దేనికోసం ప్రార్థన చేస్తాడు? మన అవసరాల కొరకు ప్రార్థన చేస్తారు, మనం మంచి మార్గంలో ఉండాలని ప్రార్థన చేస్తారు. ఈరోజు నేను అడగొచ్చు, పునీత మరియమ్మ గారు మీరు పరలోకంలో ఉన్నారు, మాకు సహాయం చేయండి. ఇదిగో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో అవతల ఉన్న వారికి అర్థమయ్యేలాగా ఆ అనుగ్రహమైనటువంటి ఆత్మను వారికి ప్రసాదించండి అని నేను ప్రార్థన చేయొచ్చు. ఎవరికి చేయొచ్చు? మరియ తల్లికి చేయొచ్చు. ఎందుకంటే మరియ తల్లి కనిపించబోతుంది 12వ అధ్యాయంలో.
దాని గురించి కూడా మాట్లాడతాం. తర్వాత యోహాను గారికి ప్రార్థన చేసి, పునీత యోహాను గారు మీరు ఈ పుస్తకాన్ని రాశారు, ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో మేము ఇబ్బందులు పడుతున్నాం, కానీ నేను చెప్పడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను, అలాగే అర్థం చేసుకోవడానికి మీ వంతు కృషి వాళ్ళకి ఇవ్వండి అని నేను ఆల్రెడీ ప్రేయర్ చేశాను. ఎవరికి? పునీత యోహాను గారికి, అలాగే పునీత మరియమ్మ గారికి, అలాగే పునీతులందరికీ కూడా, అపోస్తలులందరికీ కూడా. కాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆటోమేటిక్గా దేవుబలి పూజకి వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా మీరు పునీతులు కూడా ప్రేయర్లు చేస్తారు. అది కథోలిక విశ్వాసం. ఇది బైబిల్లో నుంచి రూట్ అయి ఉన్నటువంటి విశ్వాసం అనేది మనం గమనించాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది బోధకుల యొక్క ఏమంటారు అత్యాశ అనండి, మా సంఘానికి రావాలని కానివ్వండి, లేదా లేఖన జ్ఞానం లేకపోనివ్వడం వల్ల కానివ్వండి, వాళ్ళు ఏమంటారు క్యాథలిక్స్ చేసేదంతా తప్పు అది ఇది. కానీ క్యాథలిక్స్ చేసేవన్నీ ఇదిగో ధూపం వేయడం ఇక్కడే ఉంది, దివ్యబలి పూజను అర్పించడం ఇక్కడే ఉంది, గొర్రెపిల్ల శరీర రక్తాలను పైకెత్తి చూపించడం ఇక్కడే ఉంది, పునీతులకు ప్రార్థనలు చేయడం ఇక్కడే ఉంది, చనిపోయిన వారి కోసం ప్రార్థన చేయడం ఇక్కడే ఉంది, చనిపోయిన వారి యొక్క ఆత్మల బలిపీఠం కింద ఉండడం అనేటువంటి ఆచారం క్యాథలిక్ చర్చిలోనే ఉంది. అందుకనే నేను చెప్పాను స్టార్టింగ్లోనే ఉపోద్ఘాతం వీడియోలోనే, ఒక క్యాథలిక్గా అర్థం చేసుకుంటేనే ఈ బుక్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. క్యాథలిక్ చర్చ్లోనే ఈ పుస్తకం అనేది ఫుల్గా నెరవేరుతుంది అని నేను అందుకే అన్నాను. సో ఇది దానికి సంబంధించినటువంటి విషయం. 5వ వచనం, అప్పుడు దేవదూత ధూప పాత్రను గైకొని బలిపీఠం నుండి సంగ్రహించిన అగ్నితో నింపి భూమిపై విసిరెను, దానితో ఉరుములు, గర్జనలు, మెరుపును, భూకంపములను సంభవించను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. ఇంతకుముందు ఏం జరిగింది? పునీతులు అందరూ బలిపీఠం కింద ఉన్నారు. బలిపీఠం కింద ఉండి వాళ్ళు దేవుడిని ఏమని అడిగారు చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనం, పెద్ద స్వరములతో వారు ఇట్లా అరచిది, సర్వశక్తిమంతుడు ప్రభు, పవిత్రుడ, సత్యస్వరూపి, భూలోక వాసులను తీర్పునకు గురి చేయకుండా ఉండుట ఇంకా ఎన్ని నాళ్ళు? మా రక్తం నిమిత్తము వారిని శిక్షించుట ఎన్నడు అని అడిగారు. కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. ఇదిగో ఈ యుద్ధం అంతా జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం క్లైమాక్స్ ఏదైతే ఉందో, క్రీస్తు శకం 70 సంవత్సరం, ఆ క్లైమాక్స్లో వారు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విని ఆ బలిపీఠం మీద నుంచి విసిరినటువంటి ధూపాగ్నితోనే కష్టాలు రావడం, యెరూషలేము నాశనం కావడం ప్రారంభం కావడం చూస్తున్నాం. 5వ వచనం, అప్పుడు ఆ దేవదూత ధూప పాత్రను గైకొని బలిపీఠం నుండి సంగ్రహించిన అగ్నితో నింపి భూమిపై విసిరెను. భూమిపై అనగానే మీరు మొత్తం ప్రపంచమంతా ఊహించొద్దు. ఇజ్రాయెల్ దేశంలో టెంపుల్లో బలిపీఠాన్ని భూమి అని పిలుస్తారు, అది ఇజ్రాయెల్ దేశం. ఎదురుగా ఉన్నటువంటి గంగాలాన్ని సముద్రం అని పిలుస్తారు, అది అన్యులు అని. సో భూమిపై విసిరెను అంటే యెరూషలేము మీద విసిరెను అని దాని అర్థం. సో దానితో ఉరుములు, గర్జనలు, మెరుపులు, భూకంపాలు సంభవించను. ఉరుములు, మెరుపులు, గర్జనలు, భూకంపాలు ఇవన్నీ దేనికి సూచనలు? ఒక భయంకరమైన సిచ్యువేషన్, ఓ పెద్ద తుఫాన్ రాబోతుంది, నష్టం జరగబోతుంది, ఫిజికల్గా నష్టం జరగబోతుంది. ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి తీరం దాటి, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? సో అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరగబోతుంది అనేది ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇక అంతటా ఆ 7 దేవదూతలు 7 బాకాలను ఊదుటకు సిద్ధమైరి. 7 బాకాలు ఇవ్వబడ్డాయి కదా 7 మంది దేవదూతలకి, బాకాలు ఊదడానికి సిద్ధమయ్యారు. అసలు ఈ బాకాలు ఊదడం అనే సిచ్యువేషన్ మనం ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయొచ్చు? యెహోషువ దగ్గర చూస్తాం. యెహోషువ 6వ అధ్యాయం చూసినట్లయితే ఇజ్రాయేలీలు ఈజిప్టులో నుంచి బయలుదేరి యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఎరికో అనే నగరం వచ్చింది. ఎరికో అనే నగరం మీద వీళ్ళు యుద్ధం చేయబోతున్నారు. ఎవరు? ఇజ్రాయేలీలు. ఎరికో నగరం మీద యుద్ధం చేయబోతున్నప్పుడు దేవుడు వాళ్ళని, మీరు లిటరల్గా వెళ్ళి యుద్ధమే చేయొద్దు, నేను మీకు ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి అన్నాడు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ 6వ అధ్యాయం 1వ వచనం. ఒక సెకండ్ మాట్లాడదాం. యెహోషువ 6వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఇజ్రాయేలీల వలన భయం చే ఎరికో పట్టణ వాసులు నగర ద్వారమును గట్టిగా మూసివేసిరి. లోపలి వారు బయటికి పోలేదు, బయట వారు లోపలికి రాలేదు. అంతటా యావే యెహోషువతో, నేనిప్పుడు ఎరికో నగరంను, ఎరికో రాజును నీకు కైవసం చేసి ఉన్నాను. మీ యోధులు, పరాక్రమశాలులు పట్టణమును ఒకసారి చుట్టి రావాలను. అటులో మీరు 6 రోజులు చేయవలను. 7 యాజకులు 7 పొట్టేలు కొమ్ము బాకాలను పట్టుకొని దేవుని మందసం ముందు నడవవలను. 7వ రోజు యాజకులు బాకాలను ఊదుచుండగా మీరు 7 సార్లు పట్టణమును చుట్టిరండు. ఆ బాకాల ధ్వని మీ జనులందరూ యుద్ధనాదంతో కేకలు వేయవలను. అప్పుడు కోట గోడ దాని అంతటా అదే నెలకొలును.
అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే యెహోషువ ఎరికో పట్టణాన్ని కైవసం చేసుకోబోతున్నాడు. కైవసం చేసుకోబోవడానికి దేవుడు చెప్పినటువంటి మార్గం ఏంటంటే, మీరు దివ్య మందసాన్ని ఎత్తుకొని ఆ కోట చుట్టూ తిరగండి. ఎన్ని రోజులు తిరగాలి? వరుసగా 6 రోజులు తిరగాలి. 7వ రోజు కూడా తిరగాలి. 7వ రోజు విజయం వస్తుంది. సో అంటే టోటల్ అక్కడ 7 ప్రదక్షిణలు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే 7 పొట్టేళ్లను తీసుకొని 7 యాజకులు ముందు నడవాలి. అంతా చూడండి 7 నెంబర్. సో అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు 7 రోజులు తిరిగి 7వ రోజు ఊపిన తర్వాత, మోకాలను ఊపిన తర్వాత ఆ కోట గోడలన్నీ కూడా నేలమట్టమయ్యాయి. అంటే 7 బాకాలు 7 రోజులు ఊదటం వలన ఏం జరిగింది? ఒక రాజ్యం యొక్క కోట గోడలన్నీ కూలిపోయాయి. అంటే అప్పుడు వాళ్ళకి శత్రువులు కదా వీళ్ళు, ఎరికో నగరం, వీళ్ళు ఇజ్రాయేలీలు బయట ఉన్నారు. ఎరికోకి ఇజ్రాయేలీలు ఏమవుతారు? ఆ క్షణంలో శత్రువులు అవుతారు. సో వన్స్ వాళ్ళు ఎరికో పట్టణ గోడలు కూలిపోగానే ఏం జరిగింది? ఇజ్రాయేలీలు లోపలికి వెళ్ళి ఏం చేశారు? ఎరికోలో ఉన్నటువంటి వ్యక్తులను చంపేశారు. ఆ నగరాన్ని కైవసం చేసుకున్నారు యుద్ధంలో. సో ఇక్కడ 7 బాకాలు అలాగే ఉన్నాయి. 7 బాకాలు ఊదమని చెప్పారు. ఒక్కొక్క బాకా ఊదేటప్పుడు ఏం జరిగినట్టు ఊహించండి. అక్కడ ఎరికో నాశనమైనట్టే, ఇక్కడ యెరూషలేము నాశనం కాబోతుంది. చూడండి 7 బాకాలు 6వ వచనం. అంతటా 7 దేవదూతలు 7 బాకాలను ఊదుటకు సిద్ధమైంది. అందులో మొదటిది 7వ వచనం. మొదటి దేవదూత బాకాను ఊదెను, తోడనే రక్తంతో కూడిన వడగండ్లు అగ్ని భూమిపై ధారాపాతముగా వర్షించను. భూమిలో 3వ పాలు దగ్ధమయ్యను, వృక్షములలో 3వ వంతు దహింపబడెను, పచ్చగడ్డి కూడా దగ్ధమయ్యను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 2 సీన్లతో మిక్స్ అవుతుంది. ఒకటి యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు మీ మీదకి అగ్నిని పంపించి నేను యెరూషలేమును నాశనం చేయబోతున్నాను అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పిస్తారు. అది జరుగుతుంది. రెండవది ఇది క్రియేషన్ స్టోరీ అబ్జర్వ్ చేయాలి. మన క్రియేషన్ స్టోరీ అంటే ఏంటి? జెనసిస్ 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగును గాక, చెట్లు కలుగును గాక, జంతువులు కలుగును గాక, మనుషులు కలుగును గాక అంట. అదే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని దేవుడు క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక్కొక్క బాకాకి ఒక్కొక్కటి నాశనం అవ్వడం మనకి గమనిస్తాం. అంటే ఒక కొత్త సృష్టి రాబోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. సో చూడండి, మొదటి దేవదూత బాకాను ఊదిన, తోడనే రక్తంతో కూడిన వడగండ్లు అగ్ని భూమిపై ధారాపాతంగా వర్షించను, భూమిలో 3వ పాలు దగ్ధమయ్యను, వృక్షములలో 3వ వంతు దహింపబడను, పచ్చగడ్డి కూడా నాశనమయ్యను. సింపుల్గా చెప్పాలంటే నేచర్, ప్రకృతి అనేది ఇక్కడ నాశనం అయిపోతుంది. ఇది ఒకటోది. ప్రకృతి ఇన్ ద సెన్స్ యెరూషలేం పట్టణం, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పచ్చని పైరంతా కూడా కాలిపోతూ ఉంది. వాళ్ళు ఏవైతే పంటలు పండించుకున్నారో, ద్రాక్ష తోటలు, ఇవన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇక రెండవ దేవదూత తన బాకాను ఊదెను, వెంటనే మండుచున్న పర్వతం వంటిది ఏదియో సముద్రంలోకి విసిరివేయబడెను. దానితో సముద్రంలో 3వ పాలు రక్తంగా మారెను, జలచరములలో 3వ వంతు నశించను, నౌకలలో 3వ భాగము ధ్వంసమయ్యను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సముద్రంలోకి విసిరారు. సముద్రం అనగానే ఒకటి అన్యులు అని అర్థం చేసుకోవాలి. రెండవది యెరూషలేం మధ్యలో ఉన్నటువంటి మృత సముద్రం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు చేపలు పట్టుకొని జీవించేటువంటి గలిలయ సముద్రం కావచ్చు. సో అక్కడ అదంతా కూడా నాశనం అయిపోతుంది. అంటే ఇది ఎవరి ద్వారా నాశనం అవుతుంది? రోమన్లు వచ్చి అక్కడ అంతా కూడా నిప్పు పెట్టేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ సముద్రంలోకి విసిరివేయబడగానే సముద్రంలో 3వ పాలు రక్తంగా మారింది. ఎవరైతే సముద్రం ఒడ్డున ఉంటున్నారో వాళ్ళందరినీ చంపి సముద్రంలో పడేస్తున్నారు. సముద్రంలో ఇజ్రాయేలీలకు సంబంధించినటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో, ఎగుమతులు దిగుమతులు చేసుకునేటువంటి ఆహార పదార్థాలను ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి నౌకలను వాళ్ళు నాశనం చేసేస్తున్నారు. సో ఈ విధంగా రెండో దాంట్లో ఏమైంది? మెరైన్ లైఫ్. సో సముద్రంలో అన్ని రకాల జంతువులు కలుగునుగాక, నీళ్ళలో తిరిగేటువంటి ప్రాణులు కలుగునుగాక అని దేవుడు మొదటి అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం ఆదికాండంలో. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సముద్రంలో ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా, అనగా చేపలు, వాళ్ళు ఎక్కువగా తినేటువంటి ఆహారం చేపలు, ఆ చేపలన్నీ కూడా ఇక్కడ నాశనం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మెరైన్ లైఫ్ అనేది, ఇంతకుముందు నేచర్ నాశనం అవ్వడం చూసాము, ఇప్పుడు మెరైన్ లైఫ్ అనేది నాశనం కావడం చూస్తున్నాము. అదేవిధంగా 3వ పాలు రక్తంగా మారడం అనేది ఇంకొక చోట శిక్ష వేసింది మనకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అది? మోషే ప్రవక్త దగ్గర.
మోషే ప్రవక్త ఈజిప్ట్ మీదకి శిక్షలను తీసుకుని వచ్చినప్పుడు దేవుని శక్తితో అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటి, ఆ నైలు నది నీళ్ళంతా కూడా రక్తంగా ఎర్రగా మారిపోయింది. అంటే దేవుడు శిక్షలను విధించడం, ఆ రోజు జెరికోకి విధించినటువంటి శిక్షను ఈరోజు యెరూషలేముకి విధిస్తున్నాడు. ఆ రోజు ఈజిప్ట్కి విధించినటువంటి శిక్షను ఈరోజు యెరూషలేముకి విధిస్తున్నాడు. ఎందుకంటే దేవుని మాట వినలేదు. ఆ రోజు జెరికో దేవుని మాట వినలేదు, ఆ రోజు ఈజిప్ట్ దేవుని మాట వినలేదు, ఆ తర్వాత యెరూషలేం కూడా దేవుని మాట వినలేదు. సో దేవుడు ముగ్గురు మీదకి కూడా శిక్షను తీసుకొని రావడం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు ప్రతిసారి కూడా అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే చూడండి, 7వ వచనంలో ఉంది 3వ వంతు దహించబడిన అని, తర్వాత 8వ వచనంలో ఉంది 3వ వంతు నశించబడిన అని. ప్రతి దాంట్లో కూడా 3వ వంతు లేదా కొంత మాత్రమే లేదా చాలా వరకు అని. కానీ ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత భాగం మిగిలి ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకనంటే వాళ్ళందరూ పశ్చాత్తాపడాలని ఒక అవకాశం ఇవ్వడానికి, లేదా ఆల్రెడీ వాళ్ళు అప్పటికి పశ్చాత్తాపడి ఉండవచ్చు. ఆ పశ్చాత్తాపం పడితే వాళ్ళని శిక్ష నుంచి తప్పిస్తాడు. ఉదాహరణకి నినివే పౌరులను తీసుకొని నినివేకి శిక్ష విధించాలని దేవుడు డిసైడ్ చేసుకున్నాడు. ఎక్కడ చూస్తాం? ఇది యోనా గ్రంథంలో చూస్తాం, పాత నిబంధనలో. జస్ట్ 4 పేజీలు ఉంటుంది, బాగుంటుంది, చదవండి. సో యోనా ద్వారా దేవుడు వాళ్ళకి సందేశాన్ని పంపించాడు. ఓకే, నేను మీ మీదకి శిక్షను తేబోతున్నా, మీరు మారతారా మారరా? ఒకటే క్వశ్చన్. సరే అన్నారు. అక్కడ రాజు ఒప్పుకున్నాడు, మారిపోయారు. అందరూ ఉపవాసాలు చేశారు. దేవా మేము చేసింది తప్పు, మేము తెలుసుకున్నామని చెప్పిన తర్వాత దేవుడు వారిని శిక్ష నుంచి తప్పించాడు. సో దేవుడు శిక్ష నుంచి తప్పించడానికి రెడీగా ఉంటాడు. ఆయన ఎంత శిక్షించడానికి ఎంత అడుగు ముందుకేశాడో అంతకంటే 100 రెట్లు అడుగు ముందుకేసి ఒకవేళ పొరపాటున పశ్చాత్తాపడతారేమో అని వెయిట్ చేస్తుంటాడు. సో అది మనం అబ్రహాం దగ్గర కూడా చూస్తాము, సొదొమ గొమొర్రా దగ్గర. సో సొదొమ గొమొర్రా లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే యెరూషలేం నగరాన్ని ఈజిప్ట్తో పోల్చాము, ఇప్పుడు యెరికోతో పోల్చాము, బబులోనుతో పోల్చాము. రాబోయేటువంటి అధ్యాయాలు సొదొమ గొమొర్రాతో కూడా పోలిస్తాం. ఎందుకంటే సొదొమ గొమొర్రా మీద కురిసినటువంటి అగ్ని గంధకాల వంటి వర్షం యెరూషలేం మీద కూడా కురవబోతోంది. సో అంటే దేవుడు ప్రతి దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ టౌన్లు ఏవైతే ఉన్నాయో పాత నిబంధనలు, వాటి అన్నిటితో ఇజ్రాయేల్ని పోలుస్తున్నాడు. ఎందుకంటే మీరు అంతగా చెడిపోయారు అనేటువంటి ఉద్దేశంతో. ఇంకా అంటున్నాడు చూడండి 10వ వచనంలో, అంతటా 3వ దేవదూత తన బాకాను మోగించెను, కాగడ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలెను. అది 3వ వంతు నదులపైన నీటి ఓటల పైన పడెను. అది చేదు అని మారుపేరు గల నక్షత్రము. దానితో జలము 3వ వంతు చేదుగా మారెను. ఆ చేదు నీటిని తాగటం వలన చాలా మంది మృత్యువులు పాలయ్యారు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఒకటి ప్రకృతి నాశనం అయిపోయింది, 2 మెరైన్ లైఫ్ అంటే సముద్రంలో ఉండేటువంటి ఆ జీవులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు 3వది స్వచ్ఛమైనటువంటి నీరు, తాగేటువంటి నీరు. సరే సముద్రం అంటూ ఉప్పు నీరు పోనీ, అందులోంచి చేపలు అవి రాకపోయినా బయట ఏదో ఒకటి తిని బతకొచ్చు అనుకుంటే, ఇప్పుడు నీటి దగ్గర కూడా సమస్య ఎదురైంది. మనం పాత నిబంధనలో ఒక సీన్ చూస్తాం, అది ఎగ్జాక్ట్లీ రిఫరెన్స్ గుర్తులేదు నాకు. మారా అనేటువంటి ఒక ప్రాంతంలో, అది ఆ ప్రాంతంలో నీరు అక్కడ చేదుగా ఉంటే సంథింగ్ ఏదో దేవుడు ఒక ఆకులను కొమ్మలను ఏదో తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళల్లో ఉంచమంటాడు. ఆ నీళ్ళల్లో ఉంచగానే ఆ నీళ్ళంతా కూడా మంచిగా అయిపోతాయి. ఇజ్రాయేలీకి దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం అది. ఎగ్జాక్ట్ గుర్తులేదు, రిఫరెన్స్ గుర్తులేదు, స్టోరీ కూడా కొంచెం లీలగా గుర్తుంది అనమాట. అది గుర్తు చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ కూడా అలాంటి ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. మంచి నీరు అనేది చేదు నీరుగా మారుతుంది. అంటే రోమన్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళని శిక్షించడానికి డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు వేటి మీద అయితే ఆధారపడతారో, ఒకటి ప్రకృతి మీద ఆధారపడతారు తిండికి, దాన్ని శిక్షించేస్తున్నారు. సముద్రం మీద ఆధారపడతారు చేపల కోసం, రొయ్యల కోసం, సో వాటిని ఇబ్బంది పెట్టేశారు. 3వది తాగునీటి కోసం ఇబ్బంది పడతారు, ఆ తాగునీటికి కూడా ఇబ్బంది తీసుకొస్తున్నారు. ఇది 3వ దేవదూత బాకాను ఊదినప్పుడు జరిగింది. ఇక 12వ వచనం 4వ దేవదూత. పిమ్మట 4వ దేవదూత తన బాకాను మోగించెను. సూర్యుడును చంద్రుడును నక్షత్రములను తమ కాంతులలో 3వ భాగం కోల్పోనట్లు వానిలో తృతీయాంశము భగ్నము అనర్పబడిన. రాత్రిలో 3వ భాగము, పగటిలో 3వ భాగము కాంతిహీనములయ్యను. చూడండి, ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి పాత నిబంధనలో? ఆదికాండంలో మొదటి అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగును గాక అనగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ వచ్చి వెలుగు రావడం మనం చూసాం. ఇక్కడ ఏమవుతుంది? వెలుగు అంతా కూడా కోల్పోతుంది. ఈ వెలుగు దేంతో పోల్చింది? ఇంతకుముందు క్లాసులో మనం చెప్పినట్టుగా టెంపుల్ని కూల్చడం వల్ల వచ్చినటువంటి అనర్థం ఇది. టెంపుల్ని కూలిస్తే ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి మినోరా అనేది ఆరిపోతుంది. మినోరా ఆరిపోతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వెలుగు అనేది ఆరిపోయినట్లు. సో టెంపుల్ని కూల్చడం అనేది కేవలం ఒక్క రోజులో జరగలేదు. సో టెంపుల్ని కూల్చడం అనేది స్టెప్ బై స్టెప్ జరిగింది. ఎందుకంటే టెంపుల్లో ఆల్రెడీ బంగారం ఉంది, ఆ బంగారాన్ని దోచుకుంటున్నారు, రాళ్ళను తొలగిస్తున్నారు, అందులోని బంగారాన్ని దోచుకుంటున్నారు. దానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చేతుల్లో పెట్టుకుంటున్నారు.
అనుకుంటున్నారు. సో ఇదంతా స్టెప్ బై స్టెప్ జరిగిన ప్రాసెస్ అనమాట. సో ఆ స్టెప్స్లో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో చంద్రుడు కాంతిహీనమైపోతున్నాడు, సూర్యుడు కాంతిహీనమైపోతున్నాడు, వెలుగు పోతూ ఉంది, చీకటి పోతూ ఉంది. సో ఇదంతా దేనికి గుర్తు అని అంటే, దేవుడు తీసుకున్న అధికారంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వెలుగు కలుగునాక, అది ఇప్పుడు ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ అది లిటరల్గా కాదు, యెరూషలేము దేవాలయం కూల్చివేతతో పోలుస్తూ చెబుతున్నటువంటి మాట. తర్వాత 13వ వచనం, నేను అటు చూడగా గాలిలో ఎత్తుగా ఒక గ్రద్ద ఎగురుచుండెను. అనర్థము అనర్థము అనర్థము, మిగిలిన 3 దేవతలు ఇంకను పాకాలు వదవలసి ఉన్నది. వాడి నుండి వెలువడి ధ్వని భూమి అందరి ప్రజలకు ఎంత భయానకంగా ఉండను అని ఆ గద్ద పలికెను. అబ్జర్వ్ చేయండి, ఇప్పటి వరకు 3 జరిగాయి, 3 భాగాలే అయ్యాయి. 3 భాగాలు అయ్యాయి, 4 భాగాలు అయ్యాయి, ఇంకో 3 భాగాలు మిగిలి ఉన్నాయి ఊదాల్సినవి, ట్రంపెట్స్. ఆ 3 ఊదితే ఇంకా సిచ్యువేషన్ ఏమైపోతుందో, ఎట్లా ఉంటుందో అని ముందు యోహాన్ గారు అనుకుంటున్నాడు. అది ఆయన ఒక గాడ్ ఐ వ్యూ రూపంలో వచ్చి ఆలోచిస్తూ పలుకుతున్నటువంటి మాట. ఇంతటితో 8వ అధ్యాయం ముగిసింది. 9వ అధ్యాయం మనం ఇప్పుడు చదవబోతున్నాము. ఈ 9వ అధ్యాయము ఇప్పటి వరకు మనం 8 అధ్యాయాలు చదువుకుంటూ వచ్చాం కదా. పర్టికులర్లీ 6-8 అధ్యాయాల్లో రోమన్లు వచ్చి శిక్షించడం గురించి మాట్లాడాం. సో ఆ రోమన్లు వచ్చి శిక్షిస్తే ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత వరస్ట్గా ఉంటుంది అనడానికి ఉదాహరణ 9వ అధ్యాయం. అంటే దేవుడు ఎంతగా యెరూషలేముని శిక్షించబోతున్నాడు తప్పు చేసినందుకు అని చెప్పడానికి ఉదాహరణ ఈ యొక్క 9వ అధ్యాయము. సో ఈ 9వ అధ్యాయాన్ని సింపుల్గా ఒక అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక హర్రర్ మూవీ అనుకోండి. ఇంకా అది హర్రర్ మూవీలో దెయ్యాలు కానివ్వండి, లేదంటే సైకోలు కానివ్వండి, ఎంత ఘోరంగా అయితే ప్రవర్తిస్తారో అట్లాగా రోమన్ సైనికులు ఇజ్రాయెల్ దేశం మీద పడబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. 9వ అధ్యాయం 1వ వచనం, అంతటా 5వ దేవదూత తన బాకాను వదెను. అప్పుడు దివి నుండి రాలిన నక్షత్రం ఒకటి భూమిపై కూలుట చూసితిని. అగాధపు తాలపు చెవి దానికి వసలబడెను. ఆ నక్షత్రం అగాధమును తెరచను. పెద్ద కొలిమి నుండి వెలువడు పొగవలే ఆ అగాధం నుంచి ధూమ పంక్తులు పైకి ఉబ్బుకుచుండెను. సో పైనుంచి అబ్జర్వ్ చేస్తే దివి నుంచి రాలిన ఒక నక్షత్రము అని అన్నాడు. దివి నుంచి రాలిన నక్షత్రం అని అంటే ఏంటి? జస్ట్ 3-4 పేజీలు ఎన్నిక తిప్పితే దివి నుంచి పడేటువంటి నక్షత్రాల గురించి యూదా రాసినటువంటి లేఖలో ఉంది. యూదా రాసినటువంటి లేఖలో చెడిపోయినటువంటి యాజకులు, చెడిపోయినటువంటి ప్రవక్తలు, తప్పు మార్గం పట్టినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ 12వ వచనంలో అంటున్నారు. ఇందులో ఒక అధ్యాయం ఉంటుంది. సో 1వ అధ్యాయం 12వ వచనం, మీరు మీ విందులలోనూ వినోదములలోనూ సిగ్గు విడిచి తినచు త్రాగుచు మాయని మచ్చలై ఉన్నారు. వారు తమ స్వార్థం గురించియే తలంతులు. వారు గాలికి కొట్టుకొని పోయేటువంటి వాన కురియని మబ్బుల వంటి వారు. అలాగే 13వ వచనంలో, వారు తమ దుష్కృతములతో నురుగు వలె కానవచ్చుచున్న భయంకరమగు సముద్ర అలల వంటి వారు. వారు నిలకడ లేనటువంటి నక్షత్రముల వంటి వారు అని చెప్తున్నారు. సో నక్షత్రాలు 2 రకాలు, మంచి నక్షత్రాలు, చెడు నక్షత్రాలు. బైబిల్ పరిభాషలో అవి లిటరల్గా అని కాదు, మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులు అనమాట. సో యేసుక్రీస్తు అంటాడు ఇంతకుముందు, సో జయించి నేను చెప్పిన మాటల ప్రకారం నడిచిన వాడికి నేను వేగు చుక్కను అనుగ్రహించాను. వేగు చుక్క అంటే ఏంటి? ఆకాశంలో వాడికి ఎప్పుడు ఒక స్థిరంగా ఒక పేరు ఉండేటట్టు. సో ఈ రోజుకి మనము మరియమ్మ గారిని కానివ్వండి, అపోస్తలులను, పునీత మదర్ తెరీసా గారిని, ఇంకా ఎవరెవరైతే మంచి పనులు చేసి చనిపోయారో పునీతులుగా మనం ఇంకా ఎందుకు వాళ్ళని కొనియాడుతున్నాము అని అంటే అదే ఉదాహరణ. దేవుడు మనల్ని వేగు చుక్కలుగా చేస్తాడు. సో అంటే మన పేర్లు అనేవి ఎప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? జస్ట్ ఇంకో 2-3 పేజీలు ఎందుకు వెళ్తే యాకోబు రాసినటువంటి లేఖలో ఉంటుంది. యాకోబు రాసినటువంటి లేఖ లేకుండా ఉంటుంది. కాకపోతే ఇది కొత్త బైబిల్, సో అండర్లైన్ చేయలేదు. ఆ మాట ఎక్కడుందో కనిపించట్లేదు. రైట్, యాకోబు 5వ అధ్యాయము 10వ వచనం, సోదరులారా, ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు, కష్టములలో సహనమనేమియో ఎరుగుటకు వారిని ఉదాహరణంగా గైకొనుడు. సో మనం ప్రవక్తలైతేనేమి, పునీతులైతేనేమి, యేసుక్రీస్తు కొరకు మంచి పనులు చేసి చనిపోయిన వాళ్ళు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి.
అందుకనే దేవాలయాలు మీరు చూసినట్లయితే ఆ దేవాలయాలకి పేర్లు, పునీతుల పేర్లు ఉంటాయి. క్యాథలిక్ చర్చ్లో పునీత మార్క్ దేవాలయము, పునీత మరియా దేవాలయం, సెయింట్ మేరీస్ బసిలికా అని ఉంటుంది. సో మీరు రోమ్ నగరానికి వెళ్ళినట్లయితే అక్కడ యోహాను గారి బసిలికా ఉంటుంది, సెయింట్ పీటర్స్ బసిలికా అని ఉంటుంది. సో అవన్నీ పునీతుల పేర్లు ఉన్నాయంటే పునీతులకు వెళ్ళి పూజలు చేయరు అక్కడ. సో వాళ్ళ పేర్లు గుర్తు చేసుకోవడానికి, ఇదిగో మరియ తల్లి ఏ విధంగా అయితే జీవించిందో అలా మేము జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి, యోహాను ఎలా అయితే జీవించాడో అలా నివసించేలా మేము ఉండాలనేటువంటి ఆ గుర్తును చూపించడం కోసం పెడతారు. లోపలికి వెళ్తే జరిగేది ఏంటి? దేవుని పూజ జరుగుతుంది. ఈ దర్శన గ్రంథంలో దర్శన గ్రంథంలో ఏదైతే మనకు కనిపించిందో అదే జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా. ఆ ఆరాధన అనేది దేవునికే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చదువుతున్నాం మనము, రైట్, 1వ వచనం. సో దివి నుండి రాలినటువంటి ఒక నక్షత్రం భూమి మీద కూలటం చూస్తేనే అగాధపు తాళపు చెవి దానికోసం ఎవరైతే తప్పుడు మార్గంలో నడుస్తుంటారో వాళ్ళు కూలినటువంటి నక్షత్రం అంటేవాడు. ఈ కేసులో ఎవరు అని అంటే రోమా రాజు లేదా రోమా రాజ్యము. ఆ రోమా రాజ్యం అనేది ఒక తప్పుడు మార్గంలో వాళ్ళ అధికారాన్ని సాధించుకోవడం కోసం తమ సొంత అన్నదమ్ములను, తోబుట్టువులను కూడా చంపినటువంటి చరిత్ర రోమా రాజులకు ఉంది. సో పర్టికులర్గా ఒక రాజు గురించి మాట్లాడబోతున్నాం త్వరలోనే, 666 గురించి వింటాం. సో ఆ రాజు గురించి మాట్లాడబోతాము, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడైతే మీకు ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రోమా రాజు లేదా రోమా రాజ్యం, సీజర్ సంబంధించినటువంటి ఆ దివి నుండి రాలినటువంటి నక్షత్రం ఒకటి వచ్చి ఆ నక్షత్రము అగాధమును తెరిచాను, పెద్ద కొలిమి నుండి వెలువడి పొగవలే ఆ అగాధం నుండి ధూమ పంక్తులు పైకి ఉబ్బుకుచుండెను. సో మీరు ఎప్పుడైనా ఈ గ్యాస్ అవన్నీ వచ్చిన ప్లేస్ ఉంటే చూసినట్లయితే అక్కడ నుంచి పొగ వస్తూ ఉంటుంది అనమాట. లోపల ఆమ్లం ఉన్నట్లయితే, గ్యాస్ ఎక్కువ ఉన్నట్లయితే పైకి వస్తూ ఉంటుంది భూమిలో నుంచి. అక్కడ మంట పెడితే మంట మండుతూ ఉంటుంది అనమాట. అంటే లోపల నుంచి ఉబ్బుకుతూ ఉంటుంది అనమాట, అది లావాలాగా. సో ఆ రాజు వచ్చి ఏం చేశాడు, రోమరాజ్యం వచ్చి ఏం చేసిందంటే ఒక తలుపు తెరిచాడు. ఎట్లాంటి తలుపు అని అంటే అది అగాధము తలుపు. అగాధము అని అంటేనే ఏంటి, అది ఒక చెడు, సంథింగ్ ఏదో నష్టం కలిగించేది, సంథింగ్ ఏదో బాధ కలిగించేది. దాన్ని తెరవడం అంటే ఏంటి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఓకే, ఇంకా మీరు యుద్ధానికి సిద్ధంగా అండి. ఇప్పటి వరకు అది మన అధీనంలో ఉంది. అధీనంలో ఉన్నప్పుడు మనం అనేక రకాల కార్యక్రమాలు చేసాం వాళ్ళ మీద. కానీ ఇప్పుడు ఫైనల్గా జరగబోయేది ఏంటంటే యుద్ధం జరగబోతుందని అఫీషియల్గా యుద్ధానికి సంబంధించినటువంటి వార్త ఇవ్వడం మనం చూస్తున్నాం. అగాధం నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాడు సైనికులని. సో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక ప్రాంతంలో ఉంచి వాళ్ళ ద్వారా యుద్ధం చేయించిపోతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఆ అగాధం నుంచి బయలువెడలిన పొగచే సూర్యుడు, గాలియు నల్లబడెను. ఆ పొగ నుంచి ఒక మిడుతల దండు భూమిపైకి వెళ్ళలేను. మిడతల దండు అనగానే మనకు అర్థం కావాలి, దండు అనగానే అదొక సైన్యము అని అర్థం కావాలి. పాత నిబంధనలో మిడతల దండును ఒక చోట చూస్తాం మనం. ఇక్కడ ఎక్సోడస్ 10వ అధ్యాయంలో, నిర్గమకాండం 10వ అధ్యాయంలో మోషే దేవుని శక్తితో విధించినటువంటి 10 అరిష్టాల్లో ఒక అరిష్టం ఏంటి, మిడతల దండు వస్తుంది. మిడతల దండు వచ్చి ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి పంటనంతా కూడా తినేస్తుంది. సో అట్లాంటి ఇమేజ్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. దేవుడు యెరూషలేము మీదకి ఒక దండును తీసుకొని రాబోతున్నాడు. ఆ దండు అనేది లిటరల్గా మిడతలు కాదు, అది రోమా యొక్క సైనికుల యొక్క దండు. కాకపోతే ఇక్కడ యోహాను గారు రాశారనుకోండి, రోమా సైనికుల దండు రాబోతుంది అని. ఈ లెటర్ ఇంకా బయటకు వచ్చేది కాదు, ఎందుకంటే పద్మాస్ ద్వీపంలో రోమా అధికారుల అధీనంలో ఆయన ఉన్నాడు. సో ఆయన ఏది రాసినా కూడా రోమన్లకు అర్థం కాకూడదు, కానీ చదివేవాడికి అర్థం కావాలి. క్రిస్టియన్స్ కానివ్వండి, అప్పుడు జ్యూస్ కానివ్వండి, అర్థం కావాలి. సో అట్లా ఇది రాశాడనమాట. సో ఆ పొగ నుంచి ఒక మిడతల దండు బయట భూమిపైకి వెళ్ళలేను. భూమి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, యెరూషలేము ఇజ్రాయెల్ దేశం మీకు వెళ్ళను. అవి తేళ్లకు శక్తిని కలిగి ఉండేను. అవి తేళ్లకు ఉండేటువంటి శక్తి ఉందంట. తేలు శక్తి ఏంటి, తోకలో ఉంటుంది. దానితో తేలు యొక్క శక్తి అంతా కూడా తోకలో ఉంటుంది. ఆ తోకని తీసేశారనుకోండి, ముందు కొండలు ప్లస్ ఆ తోకని తీసేశారనుకోండి, ఇక తేలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అట్లాంటి సిచ్యువేషన్. సో 4వ వచనం, గడ్డిని కానీ చెట్లను కానీ ఇతర ఏ విధములైన మొక్కలను కానీ పాడు చేయకుంటున్నట్లు అవి ఆజ్ఞాపింపబడేను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మిడతల దండు వస్తుంది. పాత నిబంధనలో మిడతల దండు వచ్చి ఈజిప్ట్ దేశంలో ఏం చేసింది, పచ్చని వృక్షాలు, పచ్చని పంటలు అన్నిటినీ తినేసినాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, కొన్నింటిని మాత్రం వదిలేయమంటున్నాడు. ఏంటవి, గడ్డిని కానీ చెట్లను కానీ ఇతర విధములైన మొక్కలు కానీ పాడు చేయకుండాన్నట్లు వాటికి ఆజ్ఞ ఉంది. అవి ఏంటి, కానీ నుదుటిపై దేవుని ఆజ్ఞలు లేని మానవులను మాత్రమే అవి బాధింపగలిగాను.
అంటే ఈ మొక్కలంటే ఎవరు? గడ్డి కానీ చెట్లు కానీ ఏ మొక్కలనైతే బాధింపబడుకున్నట్లు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ అంతా ఎవరు? సో ఆ నుదుటి మీద దేవుని యొక్క ముద్రను కలిగిన వారు. నుదుటి మీద దేవుని ముద్ర అంటే ఏంటి? లిటరల్గా ఇక్కడ ఏదైనా ప్లస్ గుర్తు వేసి పెడతారా? లేదు కదా. సో వాళ్ళు ఎవరు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో, 7వ అధ్యాయం ప్రారంభంలో 144,000 మంది. అంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు సంరక్షణలోకి వచ్చినటువంటి వారు. ఇంకా సింపుల్గా ముద్ర ఏంటి అని పరిశీలించినట్లయితే, ఒకటి బాప్తిస్మము అనేటువంటి ముద్ర, లేదా కన్ఫర్మేషన్, భద్రమైన అభ్యంగనము అనేటువంటి ముద్ర. ఈ ముద్రను పొందిన వారికి మాత్రం ఎట్లాంటి శిక్ష ఉండదు. అంటే క్రైస్తవులకి ఇందులో ఎలాంటి శిక్ష ఉండదు. ఎందుకంటే క్రైస్తవులు దేవుని మాటను నమ్మారు, దేవుణ్ణి అనుసరిస్తున్నారు. కానీ యూదులు ఏం చేశారు? యూదుల కోసమే వచ్చినటువంటి యేసుక్రీస్తును చంపేశాడు. అది అసలు విషయం. సో 5వ వచనం, కానీ మిడతలకు వారిని చంపుటకు ఆజ్ఞ ఇవ్వలేదు, కేవలం 5 మాసములు మాత్రమే వారిని బాధించడానికి అనుమతింపబడెను. వాని వలన కలుగు బాధ తేలు పుట్టినప్పటి బాధ వలె ఉండెను. సో వాటిని బాధింపగలుగుతూ ఉన్నాయి చూడండి, కానీ నుదుటిపై దేవుని ముద్రలు లేని మానవులను మాత్రమే అవి బాధింపగలిగాను. సో ఈ ఇజ్రాయెల్ దేశంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో, ఎవరైతే యేసుక్రీస్తు గొడుగు కిందికి రాలేదో వాళ్ళందరినీ బాధింపగలిగేటువంటి శక్తిని అవన్నీ పొందాయి. కానీ ఎవరిని చంపొద్దు, ఎందుకంటే చంపితే అంతటితో అయిపోతుంది. కానీ శిక్ష అనేది పరిపూర్ణం కావాలి. ఇంకా చెప్పాలంటే, లిటరల్గా చెప్పాలంటే, దేవుడు వాళ్ళని హింసించాలి అని డిసైడ్ అయ్యాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు దేవుణ్ణే స్వయాన వాళ్ళంతా హింసించారు. సో అట్లాంటి ఒక హింస రాబోతుంది. కాబట్టి సైనికులు ఎవరైతే రోమా తరపు నుంచి వచ్చారో వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఉంది, ఏంటంటే మీరు వాళ్ళని హింసించండి కానీ వాళ్ళని చంపొద్దు. ఇంకా చూడండి 5వ వచనం, కానీ మిడతలు వారికి చంపుటకు ఆజ్ఞ ఇవ్వలేదు, కేవలం 5 మాసములు మాత్రమే వారిని బంధించుటకు అనుమతింపబడెను. వాటి వలన కలుగు బాధ తేలు పుట్టినప్పటి బాధ వలె ఉండెను. సో తేలుతో ఎందుకు పోలుస్తూ ఉన్నాడంటే, తేలు అనగానే కొండ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో రోమా సైనికులు తేలు కొండి అనగానే మనకి ఏం గుర్తు రావాలి? కొరడా గుర్తు రావాలి. సో వీళ్ళందరినీ ఎలా శిక్షిస్తున్నారు అని అంటే, కొరడాలతో కొట్టి శిక్షిస్తున్నారు. కొరడాలకి సాధారణంగా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఇప్పుడు మన సినిమాలో చూసినట్లు జస్ట్ తాడులాగా ఉండదు, వాటికి ముళ్ళులు ఉంటాయి. ఈవెన్ యేసుక్రీస్తుని కొట్టిన కొరడా కూడా చివరిలో ఇట్లా చీలికలుగా విడిపోయి ఉంటుంది ప్రతి కొరడ. ఆ ప్రతి చీలికల చివర కూడా లాస్ట్లో గొర్రె ఎముకతో చేసినటువంటి ముళ్ళు లాంటిది ఒకటి ఉంటుంది, దాంతో కొడతారు. అప్పుడు ఏమవుతుందంటే అది చర్మంలోకి దిగి ఇట్లా లాగినప్పుడు వెనక్కి చర్మాన్ని చీల్చుకుంటూ అది బయటకు వస్తుంది అనమాట. అట్లాంటి కొరడాలు. సో వీళ్ళని కొట్టేటువంటి కొరడ మేబీ యేసుక్రీస్తుని కొట్టినంత బలమైన కొరడ అయ్యి ఉండదు. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తుని ఆ కొరడతో కొట్టడం వల్లనే ఆయన సగం ప్రాణం ఆల్మోస్ట్ కోల్పోయాడు. ఎందుకంటే రక్తం అంతా కారిపోతూ ఉంటుంది, శరీరం ఎక్స్పోజ్ అవుతుంది కదా, చర్మం అంతా బయటకు వచ్చి. సో శిలువ మరణానికంటే ముందే ఆయన హాఫ్ చనిపోవడానికి రీజన్ ఆయన తినటువంటి కొరడ దెబ్బలు, ఆయన నుంచి కారినటువంటి రక్తం. సో అలాంటి శిక్ష, ఎగ్జాక్ట్ సేమ్ శిక్ష, కాకపోతే తక్కువ లెవెల్లో, మేబీ దేవుడు దయదలిచినట్టున్నాడు, కొంచెం తక్కువ లెవెల్లో ఇజ్రాయెల్ మీద పడటం మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే ఏమన్నారు, యూదులే వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు ఏమని పిలాతు ఎదుట, సో మీరు వాడిని వదలొద్దు, వాడిని చంపేయండి, వాడి రక్తము మా మీద మా పిల్లల మీద పడును గాక అని అన్నారు. సో వీళ్ళ మీద ఇప్పుడు సేమ్ శిక్ష పడుతుంది, సేమ్ రక్తము కారుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. 6వ వచనం, ఆ దినములలో వారు మృత్యువును అన్వేషించరు కానీ వారికి అది లభించదు, చావును కోరుకొందరు కానీ అది వారి వద్ద నుంచి పారిపోవును. సో ఆ బాధలు తట్టుకోలేక, ఆ కష్టాలు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుందాం అనుకుంటారు. కానీ దానికి కూడా సిచ్యువేషన్ లేకుండా రోమా సైనికులు ఇంటి దగ్గర కాపలా ఉండి వాళ్ళని బాధించడానికి సిద్ధమయ్యారు అనే విషయాన్ని గుర్తించాలి. 7వ వచనం, ఆ మిడతలు యుద్ధమునకు సిద్ధంగా ఉన్న గుర్రముల వలె ఉండెను, వాని శిరములపై బంగారు కిరీటములు ఉండెను, వాని ముఖములు మానవ వదనములను పోలి ఉండెను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మిడతలు అంటే మీరు లిటరల్గా మిడతలు అనుకుంటారేమో, కాదు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ పండిత యోహాను గారు వాళ్ళు రోమా సైనికులు అని గుర్తించేలాగా కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఏమని? ఆ మిడతలు యుద్ధమునకు సిద్ధముగా ఉన్న గుర్రముల వలె ఉండెను. అంటే యుద్ధం రాబోతుంది, యుద్ధానికి సిద్ధంగా ఉండే గుర్రాలు అని అంటేనే ఏంటి? మనుషులు అని అర్థం చేసుకోవాలి. రెండోది, వాని శిరములపై బంగారు కిరీటముల వలె ఉండేవి. రోమన్ల యొక్క కిరీటాలు ఎట్లా ఉండేవి? గూగుల్లో కూడా కొట్టి చూడండి, అంతా బంగారం కలర్లో ఉంటాయి ఆ శిరస్త్రాణాలన్నీ కూడా. సో ఆ శిరములపై బంగారు కిరీటాలు ఉన్నాయి. మిడతలు ఎక్కడైనా కిరీటాలు పెట్టుకుంటాయా?
లేదు. కిరీటాలు పెట్టుకున్నారంటే ఎవరు? either రాజు లేదా సైనికులు. సో ఈ సైనికులు వీళ్ళంతా. రెండోది, వారి ముఖములు మానవ వదములను పోలి ఉన్నాయి. వాళ్ళ ముఖాలు ఎట్లా ఉన్నాయంటే మనుషుల ముఖాల్లాగా ఉన్నాయి. మనుషుల ముఖాల్లాగా ఉన్నాయంటే మనుషులు, వాటికి కిరీటాలు ఉన్నాయి. సో అవి యుద్ధానికి సిద్ధమయ్యేలా ఉన్నాయి. అర్థం ఏంటి? వాళ్ళు ఎవరో కాదు, రోమన్లు అని చెప్తున్నాడు. ఇంకా 8వ వచనంలో అంటున్నాడు, వాని రోమములు స్త్రీల జుట్టు వలె ఉండెను, వాని దంతములు సింహపు పండ్ల వలె ఉండెను, వాని వక్షములు ఇనుప కవచముల వలె వాటితో కప్పబడి ఉండెను, వాని రెక్కల చప్పుడు పెక్కు గుర్రములచే లాగబడి యుద్ధ భూమి నందు సంచరించుచున్న రథముల ధ్వని వలె ఉండెను. సో యుద్ధం గురించి, జరగబోతున్నటువంటి నాశనం గురించి, వాళ్ళ యొక్క బలం గురించి పునీత యోహాను గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ రోమాలు ఎలా ఉన్నాయంటే స్త్రీల జుట్టు వలె పొడవుగా ఉన్నాయి. ఆ రోజుల్లో రోమన్లు జుట్టు పొడవుగా పెంచుకునేవారు సైనికులు. ఆ తర్వాత వాళ్ళ దంతములు సింహముల పండ్ల వలె ఉన్నాయి. వాళ్ళ దంతాలు సింహాల పండ్లలాగా ఉన్నాయంటే వాళ్ళు మాటలతోనే వాళ్ళు హింసించగలరు, మాటలు ఒక ఆజ్ఞతోనే హింసించగలరు. అలాగే వాని యొక్క వక్షములు ఇనుప కవచములు వంటి వాటితో కప్పబడి ఉన్నాయి. ఈ వక్షములు, ఈ ముందంతా కూడా ఇనుప కవచం వేసుకొని ఉన్నారు. సో ఆ ఇనుప కవచం అంటేనే అర్థం ఏంటి? ఎప్పుడు వేసుకుంటారు ఇనుప కవచం? యుద్ధానికి వెళ్ళే ముందు వేసుకుంటారు. వాని రెక్కల చప్పుడు పెక్కు గుర్రములచే లాగబడి యుద్ధ భూమి వలె సంచరిస్తున్న రథముల ధ్వని వలె ఉండెను. మిడతలు ఎగిరి వస్తుంటే ఏం వినపడుతుంది అసలు? రెక్కల చప్పుడు. కానీ ఈయన యుద్ధ ధ్వనిలాగా ఉంది అని చెప్తున్నాడు. అంటేనే రోమన్లతో పోలుస్తున్నాడు. సో వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధమై వస్తున్నారు, మీరందరూ రెడీగా ఉండండి అన్నట్టు చెప్తున్నాడు. 10వ వచనం, తేళ్లకు వలె వానికి తోకయు కొండియు ఉండెను, వాటి తోకలతోనే అవి మనుషులను 5 నెలల పాటు బాధింపగలవు. సో ఈ 5 నెలల పీరియడ్ క్రీస్తు శకం 70కి ముందు అనేది బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయము. సో వాళ్ళకి ఎలా ఉన్నాయంటే తేళ్లకు వలె వాళ్ళకి తోకయు కొండియు ఉన్నాయంట. తోక కొండి అనగానే మనకేం గుర్తు రావాలి? కొరడా గుర్తు రావాలి. వాళ్ళ చేతుల్లో కొరడాలు ఉన్నాయి. మనుషులను హింసించడానికి, వాళ్ళకి శిక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. 11వ వచనం, వానిపై అధికారం నెరపు రాజు కూడా గలడు, అతను అగాధంపై యాజమాన్యము గల దేవదూత. సో చూడండి, ఎక్కడ ఒక చిన్న మిడతల దండుతో పోల్చి చివరికి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి కిరీటాలు ఉన్నాయి, వాటికి వాళ్ళు ఒక కిరీటం వేసుకొని ఉన్నారు, ఒక రక్షణ కవచం ఉంటుంది కదా ముందు, అది వేసుకొని ఉన్నారు, వాళ్ళ చేతుల్లో కొరడాలు ఉన్నాయి అని చెప్తూ తర్వాత ఏమంటున్నాడు? వాటికి ఒక రాజు కూడా ఉన్నాడు అని అంటున్నాడు. రాజు కూడా ఉన్నాడంటే నేను అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క రాజు రోమన్ రాజు. ఎందుకంటే అప్పుడు రోమన్ సామ్రాజ్యం ఉంది. సో రోమా రాజు కూడా ఉన్నాడు. హీబ్రూ భాషలో వానికి అబద్దోను అని పేరు, గ్రీకు భాషలో వానికి అపొల్లోయోను అన్నది అతను, అనగా విధ్వంసకుడు అని అర్థము. సో రాబోయేటువంటి వాడు మామూలు వాడు కాదు, వాడు విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడు. వాడు ఒక రాజు, ఆ రాజుకు ఒక సైన్యం ఉంది, ఆ సైన్యం శిక్షిస్తుంది అనేది ఇక్కడ పునీత యోహాను గారు చెప్పదలుచుకున్నారు. 12వ వచనం, మొదటి అనర్థం గతించినది, ఇంకనూ 2 అనర్థాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక సీనే, మొత్తం 3 అనర్థాలు ఉన్నాయి. ఇంకా మూడింటిలో ఇప్పుడు ఒకటే అయింది. ఒక రాజు ఉన్నాడు, రాజు వస్తున్నాడు, కొరడాలతో కొట్టబోతున్నాడు, ఇజ్రాయేలీలను 5 నెలల పాటు తీవ్రంగా బాధ పెట్టబోతున్నాడు. దేనికి? యేసుక్రీస్తు ఆ రోజు ఏదైతే వాళ్ళు మా రక్తం అతని ఆ శాపము మా మీదను మా పిల్లల మీదను పడునుగాక అన్నారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అని చెబుతూ అంటున్నాడు. ఒకటి అయిపోయింది, ఇంకో 2 ఇంకా మిగిలి ఉన్నాయి. 13వ వచనం, అంతటా 6వ దేవదూత తన బాకాను ఊదెను. సో 5 మంది దేవదూతలు ఇప్పటి వరకు బాకాను ఊదారు. ఇప్పుడు 6వ దేవదూత బాకాను ఊదుతుంది. ఇంకేం జరగబోతుందో చూద్దాం. దేవుని సముఖంలో ఉన్న సువర్ణ పీఠము బలిపీఠపు 4 కొమ్ముల నుండి వెలువడుతున్న ఒక స్వరమును నేను వింటిని. సో దేవుని బలిపీఠం నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉందంట. అప్పుడు యోహాను గారు చెప్తున్నారు అక్కడ 14వ వచనం, యూఫ్రటీస్ మహానది తీరమున బంధింపబడి ఉన్న ఆ 4 దేవదూతలను విడుదల చేయము అని స్వరము బాకాతో ఉన్న 6వ దేవదూతకు చెప్పాను. ఆ 4 దేవదూతలను విడుదల చేయబడింది. వారే ఈ క్షణమున, ఈ దినమున, ఈ నెలలో, ఈ సంవత్సరమే మానవాళిలో 3వ వంతును నశింపజేయటకు సిద్ధం చేయబడింది. ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలంటే ఇజ్రాయెల్ భౌతిక లొకేషన్ అర్థం కావాలి. సో అది ఫిజికల్గా ఏ లొకేషన్లో ఉంటుంది అంటే ఇజ్రాయెల్ దేశం అనేది సన్నగా పైనుంచి ఇట్లా కిందికి పొడవుగా ఉంటుంది. సో పై భాగం వచ్చేసి ఇంతకుముందు ఇజ్రాయెల్ అని ఉండేది. సో అస్సీరియలో వచ్చి దాడి చేసినప్పుడు ఇజ్రాయేలీలు అసలు కనిపించకుండా పోయారు, అది సగం నాశనం అయిపోయింది. కింద భాగం అంతా కూడా యూదా ప్రజలు ఉండేవారు. సో యూదా మీదకి రావాలి అని అంటే ఏ దేశానికి అయినా సరే కింద నుంచి రావడానికి లేదు, పైనుంచే ఎంటర్ అయ్యి వచ్చేసి వీళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించేవారు అనమాట. అంటే ఏ రాజైనా సరే చరిత్రలో యుద్ధం చేశాడు అని అంటే అతను పైనుంచి కిందికి వచ్చేవాడు అనమాట.
అంటే ఇజ్రాయెల్లో నుంచి దాన్ని జయించుకుంటూ యూదాలోకి వచ్చేవాడు. సో ఈ యూఫ్రటీస్ నది అనేది ఆ పై భాగంలోనే ఉంటుంది కాబట్టి ఆ యూఫ్రటీస్ నదిని ఎండిపోయేలాగా చేయండి. అంతకుముందు ఏం చేశాడు? పాత నిబంధనలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోషే దగ్గర దేవుడు ఏం చేశాడు? మోషే దగ్గర సముద్రాన్ని చీల్చి ప్రజలను అవతలకు నడిపించి శత్రువులు వెనక వస్తున్నప్పుడు ఆ సముద్రాన్ని మూసివేయడం ద్వారా శత్రువులకు దొరకకుండా ఇజ్రాయేలీలను కాపాడాడు. కానీ ఇక్కడ చూస్తే ఏమవుతుంది? ఒక నదిని ఎండిపోయేలాగా చేస్తున్నాడు దేవుడు. ఎందుకనంటే అక్కడి నుంచి శత్రువులు యూదాలోకి ప్రవేశించాలి, యూదాలోకి వచ్చి యెరూషలేమును శిక్షించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాళ్ళు 3వ వంతును నాశనం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెలలోనే, ఈ సంవత్సరమే అంటున్నాడు కాబట్టి ఇది దాదాపుగా క్రీస్తు శకం 70కి దగ్గరగా వచ్చింది సంవత్సరం అనేది మనం అర్థం చేసుకోవాలి. 16వ వచనం, అశ్వారూఢులై ఉన్న సైనికుల సంఖ్య నాకు తెలపబడినది, అది 20 కోట్లు. మేబీ ఆ రోజుల్లో రోమ సామ్రాజ్యం అంతటినీ చూపించడం కోసం ఆ నెంబర్ని చెప్పి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. 17వ వచనం, గుర్రములను అశ్వికులను కూడా నాకు ఆ దర్శనమున గోచరించిరి. వారు వక్షమును ధరించిన కవచములు నిప్పు వలె ఎర్రగాను, ఇంద్రనీల మణుల వలె నీలంగాను, గంధకము వలె పసుపు పచ్చగాను ఉండెను. సో ఈ నీల మణులు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? పాత నిబంధనలో ఉన్నటువంటి హై ప్రీస్ట్ గుర్తు రావాలి. హై ప్రీస్ట్ యొక్క ఈ బ్రెస్ట్ ప్లేట్ మీద ఇక్కడ మణులు ఉండేవి అనమాట. సో ఆ మణులు గుర్తొస్తున్నాయి అని అంటేనే దేవుడు దీనికి, ఈ యొక్క నాశనానికి దేవుడు అనుమతించాడు. ప్రధాన యాజకుడు అంటే మన భాషలో ఎవరు? కొత్త నిబంధన భాషలో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. సో ఆ ప్రధాన యాజకుడి అనుమతితోనే వీళ్ళందరూ వస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ గుర్రముల తలలు సింహముల శిరస్సుల వలె ఉండెను. వారి నోటి నుంచి మంటలు, పొగ, గంధకము వెలువడుచుండెను. సో గుర్రముల తలలు సింహముల లాగా ఉన్నాయంట. సింహం ఏం చేస్తుంది? ఒక్కసారి నోరు తెరిచిందంటే మనిషి తల మొత్తాన్నే మిగలగలదు. అంటే చంపడానికి దానికి అధికారం ఉంది. సో రోమన్ యొక్క రాజుకి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? సీజర్. సీజర్ అనేటువంటి వర్డ్ ఎలా వచ్చింది? సీజ్ చేయగలిగేవాడు అంటే దేన్నైనా సరే ఆపగలిగేవాడు, దేన్నైనా సరే చంపగలిగేవాడు అనేవాడే సీజర్. సో వాడికి ఆ సింహం లాంటి నోరు ఉంది. సో అది ఎట్లాంటిది అని అంటే ఒక్కసారి నోరు తెరిచి మనుషులను చంపగలిగేంత అధికారం కలిగి ఉంది. అంతేకాదు దాని నోటి నుండి మంటలు, గంధకము, పొగ వెలువడుచుండెను. అంటే రాజు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆ యెరూషలేమును తగలబెట్టండి, ఆ యెరూషలేము మీదకి అగ్ని బాణాలను విసరండి, యెరూషలేములో ఉన్నటువంటి పంటలను నాశనం చేయండి, పంటలను తగలబెట్టండి అని ఆ పొగ, వాటికి సంబంధించినటువంటి మాటలను, ఆజ్ఞలను నోటితో ఇస్తున్నాడు. అంతే తప్ప నోట్లో నుంచి మాటలు వస్తాయని కాదు. కొంతమంది బైబిల్ సరిగ్గా తెలియని వాళ్ళు, వాక్యాన్ని విభజించలేని వారు, చరిత్రతో అలైన ఈ వాక్యాన్ని విభజించలేని వారు నిజంగానే ఒక అబద్ధ ప్రవక్త వస్తాడు. లాస్ట్లో వాడు నోరు తెరిస్తే నోట్లోంచి మాటలు వస్తాయి. 21వ శతాబ్దంలో ఉండి కూడా వీళ్ళు రాసినటువంటి మాటలను అర్థం చేసుకోలేక లిటరల్గా ఇంకా నోట్లో నుంచి అవి వస్తాయి అని చెప్పడం ఎంత బుద్ధిమాలినటువంటి విషయం. సో దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటా. 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ గుర్రముల నోళ్ళ నుండి వెలువడుచున్న మంటలు, పొగ, గంధకము అను 3 అనర్థముల చేతనే మానవాళిలో 3వ వంతు నశించను. సో వాళ్ళు వేస్తున్నటువంటి ఆజ్ఞల వలన, సీజర్ ఇచ్చినటువంటి ఆజ్ఞ వలన, అక్కడ తగలబెట్టడం వలన, పంటలు తగలబెట్టడం వలన, ఇళ్లను తగలబెట్టడం వలన, టెంపుల్ను తగలబెట్టడం వల్ల చాలామంది చనిపోయారు. 3వ వంతు చనిపోయారు అని చెబుతున్నాడు. సో ఇక్కడ మంటలు, పొగ, గంధకము అనగానే మనకి ఏం గుర్తు రావాలి? సొదొమ, గొమొర్రా. చూడండి, దేవుడు ఇతర ప్రాంతాల మీద విధించినటువంటి శిక్షణ ఇప్పుడు తీసుకొచ్చి యెరూషలేము మీద విధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము కూడా ఏమైంది? సొదొమ, గొమొర్రాగా మారింది. ఇంకా చూడండి 19వ వచనంలో, ఏలైనా ఆ గుర్రముల యొక్క శక్తి వారి నోళ్ళలోనూ తోకలలోనూ ఉండెను, వాళ్ళ తోకలు తలలు కలిగిన పాముల వలె ఉండెను. సో ఈ ఇమేజ్ మనం అర్థం చేసుకోవాలి. ఆ గుర్రముల యొక్క శక్తి వాళ్ళ నోళ్ళలో, తోకల్లో ఉందట. ముందు గుర్రాలు, నోళ్ళు, తోకలు అన్నాడు. గుర్రాలు అంటే ఏంటి? సైనికులు వస్తున్నారు గుర్రాల మీద, సైనికులు శిక్షణ అమలు చేస్తున్నాడు. రాజు డైరెక్ట్గా వచ్చి వాళ్ళని కొట్టట్లేదు, సైనికులు వచ్చి కొడుతున్నారు. ఒకటోది గుర్రముల శక్తి వాళ్ళ నోళ్ళలో ఉంది. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఆజ్ఞల్లో ఉంది. సో ఒక పటాలానికి ఒక ప్రధాన సైనికుడు ఒకడు ఉంటాడు, సెంచూరియన్ అని, 100 మందికి వాడు అధిపతి. ఆ సెంచూరియన్ అని వాడు ఆజ్ఞ ఇస్తాడు. సో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ హింసించండి. అప్పుడు ఆ గుర్రాల మీద ఉన్న వాళ్ళందరూ వెళ్ళి హింసించబోతున్నారు. వాడి తోకలు తలలు కలిగిన పాముల వలె ఉండేను. సో వాళ్ళ తోక, తల రెండు ఉన్నాయి. తలలో నుంచి మాటలు, ఆజ్ఞ మాటలు వస్తూ ఉన్నాయి. తోకలు అంటే కొరడాలతో కొడుతూ ఉన్నారు. సో వాళ్ళు పాముల వలె ఉన్నారు. పాము అనగానే మనకి ఏం గుర్తున్నామండి? పాత నిబంధనలో పాము, అవ్వతో మాట్లాడినటువంటి పాము, మనుషులను తప్పుదోవ పట్టించినటువంటి పాము. సో ఇప్పుడు దేవుడు వాళ్ళతో పోలుస్తున్నాడు.
సో వాళ్ళు పాముల వల్లే ఉన్నారు, వాళ్ళు కొరడాలు పట్టుకొని ఉన్నారు, సైనికులు వాళ్ళు. సో వాడు సైతాన్ని, రోమా అనేవాడు మంచివాడు అయిపోయి మంచివాడి చేత చెడ్డవాడిని శిక్షించట్లేదు దేవుడు. ఇద్దరు చెడ్డవారే, యెరూషలేము చెడిపోయింది, రోమా కూడా చెడిపోయి ఉంది. అయితే యెరూషలేముకి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదు. అందువల్ల దేవుడు వాళ్ళ మీదకి శిక్షను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఆ తలలో ప్రజలను బాధించును. 20వ వచనం, ఈ 3 అనర్థములచే నశింపక మిగిలి ఉన్న మానవాళి తాము వనర్చిన వారి నుంచి మర్చిపోలేదు. దెయ్యములను విగ్రహములను పూజించుట వారు మానలేదు. ఇవి చూడలేనివి, వినలేనివి, నడవలేనివి, బంగారు, వెండి, కంచు, శిలా, కొయ్య విగ్రహములు. అంతేకాక తాము వనర్చిన హత్యలను కానీ, తమ మాయలను కానీ, తమ జాగ్రత్తలను కానీ, తమ దొంగతనములు కానీ వారు మానుకోలేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంత బాధిస్తున్నా కూడా, అరే మేము ఆ రోజు యేసుక్రీస్తును చంపాము, యోహాను ప్రవక్తను చంపడానికి మేము మార్గం సుగమం చేశాము, అంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలను చంపాము, సో మేము ప్రవక్తలను చంపుతున్నాము అనేటువంటి మాటను దేవుడి దగ్గర వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. కొండల దగ్గరికి వెళ్ళి, కొండల దగ్గర చాటును దాక్కుని, కొండల్లో ఉంచుకున్నటువంటి ఆ పాత దేవుళ్ళ యొక్క బలిపీఠాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు, కొండల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవా, తప్పు చేసింది నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని వాళ్ళు అడగటం లేదు. వాళ్ళు ఇంకా కఠినంగా తయారవుతున్నారు. ఆ రోజుల్లో మనం చూసాం, ఈజిప్ట్ దేశం మీద దేవుడు శిక్షలను కుమ్మరించినప్పుడు ఫరో హృదయం రోజు రోజుకి కఠినమైపోయింది. అలాగే ఇజ్రాయేలీల హృదయం కూడా ఇక్కడ చూడండి, ఇన్ని అనర్థాలు జరిగి ఉన్నా కూడా ఈ 3 అనర్థములచే నశింపగా మిగిలి ఉన్న మానవాళి తాము వనర్చిన వాటి నుంచి మరలిపోలేదు. వాళ్ళు ఇంకా మానట్లేదు, వీళ్ళు ఇంకా కఠినంగా తయారవుతున్నారు. అప్పుడు ఫరో ఎట్లా తయారయ్యాడో వీళ్ళు కూడా అలాగే తయారవబోతున్నారు. సో ఫరో ఆ రోజు మాట వినలేదు, ఏం జరిగింది? శిక్షలు పడ్డాయి. ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఇంకా అయిపోయింది అనుకోవద్దు. ఇక్కడ ఆ పోలిక వస్తుందన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? మిగిలి ఉన్నవారు ఇంకా పశ్చాత్తాపడట్లేదు. ఇంకా ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఇంకా శిక్షలు రాబోతున్నాయి. సో ఎట్లాంటి శిక్షలు రాబోతున్నాయి అనేది మనము రాబోయేటువంటి అధ్యాయాల్లో మనము చూస్తాము. సో ఇది 8-9 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మీకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున